మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఎంఏ ఎంకామ్ తెలుగు ప్రొఫెసర్గా స్టిల్ కంటిన్యూ అవుతూ 1000కి పైగా ఆర్టికల్స్ రాసి 10కి పైగా పుస్తకాలు రాస్తున్నారు. నిజానికి ఒక్క మాటలో చెప్పాలంటే డివోషనల్ వరల్డ్కి పరిచయం అక్కర్లేని పేరు ఆచార్య కాకనూరి సూర్యనారాయణమూర్తి గారు. స్వయానే వారు ఇవాల్టి పాడ్కాస్ట్ లో నా ముందున్నారు. నమస్తే అండి. నమస్కారం అమ్మాయి. ముందుగా మీ ఆశీర్వచనంతో ఇవాల్టి పాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తాను. శుభమస్తు. శ్రీరామ జయం. అసలు చాలా లేట్ గా కనెక్ట్ అయినందుకు చాలా చింతిస్తున్నాను. మీది తినాలే నాది తినాలే టైప్ లో ఇద్దరం ఓల్డ్ సిటీ వాస్తవ్యం అయ్యాం. అది నగరం, అది నిజమైన నగరం. అది ఓల్డ్ సిటీ కాదు, అది సిటీ. ఎక్స్టెన్షన్స్ కొత్తగా వచ్చాయి. అది సైబరాబాద్ కావచ్చు, మరింకేదైనా కావచ్చు, ఇంకా 9 రావచ్చు కాక. సిటీ అక్కడ అరుగులుంటాయి. మరి పక్క వాళ్ళు ఏమైనా అయ్యారా అని కనుక్కునే మనుషులు ఉంటారు. నిజం గురుగారు. న్యూ సిటీలో అరుగులు ఉండవు, పెద్ద పెద్ద గేట్లు ఉంటాయి. గేట్లకి ఇక్కడ కుక్కలు ఉంటాయనే బోర్డులు ఉంటాయి. మనుషులు ఉన్నారా పోయారా కూడా పట్టించుకోని సంస్కృతి న్యూ సిటీది అయితే సిటీ. ఇప్పుడు మీరంతా పాత పట్టణం అంటారు, బట్ అది సిటీ. అక్కడ మనుషులు ఉంటారు, మమతలు ఉంటాయి, కనుక్కునే మనుషులు అందరూ ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఒక టీమ్గా మనం కనిపిస్తారు. నిజం గురుగారు, ఎప్పుడు పండగ వాతావరణమేనే. ఆల్వేస్. ఎస్. ఒక్కసారి ఇప్పుడు వరకు ఎన్నో అనేక రకమైన ధర్మ సందేహాలతో మీ ముందు కూర్చోడమే తెలిసింది. ఒకసారి మీ ఆరిజిన్ తెలుసుకుందాం గురుగారు. అంటే మేము మిమ్మల్ని గురువుగారు అనే, మీరు ఎవరిని గురువుగారు అంటారు? అసలు ఎక్కడి నుంచి ఈ గ్రంథాలయం నడిచి వచ్చి ఇలా కూర్చుంది మా ముందు అన్నది. ఎవరికైనా గురువు తండ్రి, తల్లి, తండ్రి, వాళ్ళే గురువులు. సనాతన సంప్రదాయంలో తర్పణం వదలాలి కదా తల్లికి తండ్రికి. వెళ్ళిపోతే ఆ క్రమంలో 34 మందికి తర్పణాలు వదలాలి అనేటటువంటి జాబితా ఒకటి ఉంటుంది. ఆ జాబితాలో 33వ వరుస నంబర్ గురుం అని ఉంటుంది. అక్కడ మళ్ళీ తండ్రి పేరే చెప్పాలి. అంటే ఎవరికైనా తండ్రి గురువు. మా నాన్నగారు బ్రహ్మశ్రీ కాకునూరు వెంకటరమణ శాస్త్రి గారు. మా ఊరు కేశంపేట, కొత్తపేట ఈ ట్రాక్లో ఉండేటటువంటి గ్రామం కాకునూరు. ఇది కేశంపేట మండలం. ఇప్పటి రంగారెడ్డి జిల్లాలో ఉంది. అది మా ఊరు. నేను మా అమ్మకు 12వ వాడిని. అలాగే నేను ఇంట్లోనే పుట్టాను. నాకు బడి లేదు. మా నాన్నగారు ఆయన్నే నాకు విద్య చెప్పారు. మా అమ్మగారు ఆవిడే నాకు చదువు. ఎస్ఎస్సి వయసు వచ్చేసరికి నా జాతకం చూసిన మా నాన్నగారు, వారి గురువు గారు, ఈ పిల్లవాడితో ప్రైవేట్గా ఎస్ఎస్సి రాయించడం బాగుంటుంది, ప్రభుత్వ ఉద్యోగం ఏదో జాతకంలో రాసి ఉంది కదా. మా ఇంట్లో మొదటి నుంచి జ్యోతిషం ఇలాగా గృహ విద్య. దాంతో ప్రైవేట్గా ఎస్ఎస్సి ఏదో ఒక చిన్న ప్రభుత్వ కళాశాలలో ఉదయం 11 నుంచి 8 నుంచి 11 వరకు ఉండే కళాశాల ఇంటర్మీడియట్ మార్నింగ్, సాయంత్రం కళాశాల 6 to 9 డిగ్రీ. అవి 2 మాత్రమే కళాశాల పేరుతో నేను వెళ్ళలేదు, ఇంట్లోనే. ఆ రోజుల్లో 80 to 87 మధ్యలో అటెండెన్స్ లేకపోతే ఫీజు కట్టడం అనే ఫెసిలిటీ ఉండేది. ఇప్పుడు కూడా రీసెంట్గా ఒక వారం కింద హైకోర్టు ఒకటి జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని అంటే, విద్యార్థులకి కనీసం 75% హాజరు లేకపోతే వాడి అప్లికేషన్ ఫార్వర్డ్ చేయము అని అనకూడదు. వారం కిందే వచ్చిన జడ్జిమెంట్ గురించి ప్రస్తావన చేస్తున్నాను. పిల్లవాడికి అనారోగ్యం ఉండవచ్చు, నాకు బోల్డెన్ యాక్సిడెంట్స్ అయ్యాయి ఆ రోజుల్లో. కాబట్టి అలాంటి నేపథ్యంలో అతడి పరీక్ష రాయించాలి. ఇది రీసెంట్గా వచ్చిన జడ్జిమెంట్. ఆ రోజుల్లోనే అమల్లో ఉండేది, మధ్యలో పోయింది. మళ్ళీ ఎంకాము, ఎంఏ, మళ్ళీ ఎంఏ జ్యోతిషం, పిహెచ్డి, ఈ కాగితాలన్నీ జమ చేసుకొని ఆనక ఒక ఉద్యోగం కూడా వ్రాసిపెట్టి ఉంది కాబట్టి వచ్చిందిగా. కాబట్టి అది సిటీ. అక్కడే ఉన్నాను. నేను మా నాన్నగారి దగ్గర ఉంటాను. అబ్బా, ఎంత మాట చెప్పారు గురుగారు. ఈ రోజుల్లో నాకు అర్థమే కాదు. మా అత్తమామ మా దగ్గరే ఉంటారండి. మా అమ్మ మా దగ్గర ఉంటారు. అమ్మ నాన్నలు పంచుకోవడం. ఈ సంస్కృతిని మన వాళ్ళు ఎలా చెప్పేవారంటే, తల్లి గుడ్డు ముందా పెట్ట ముందా అంటూ చెప్పేవాళ్ళు. మరి కోడి ముందా గుడ్డు ముందా అంటూ నేర్పించేవాళ్ళు. పిల్లను వచ్చి గుడ్డు నెక్కరించిందట అనే మాట కూడా చెప్పేవాళ్ళు. ఆవు చేలో మేస్తే దూడు గట్టున మేస్తుందా? పిల్లలు వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఉండాలి. వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళకి మొదటి దైవాలు.
లైక్ మై ఫాదర్ ఈజ్ మై హీరో. ఈ రోజుల్లో చాలా మంది చెప్తూ ఉంటారు, ఫలానా అలా చెప్పేవాడు మా హీరో, ఇలా చెప్పేవాడు కంటి చూపు చంపేస్తా మా హీరో, మొక్కే కదా పీకేస్తా మా హీరో. ఇలా వాళ్ళు కాదు హీరోలు, వాళ్ళు నటులు. నిజమైన హీరో ఎవరికి వారికి వాళ్ళ తండ్రి నిజమైన హీరో. నిజమైన హీరోయిన్ వాళ్ళ తల్లి. వాళ్ళు తిన్నారో లేదో తెలియదు, వీళ్ళు తెచ్చిపెట్టారు. అంతవాడిని ఇంతవాడిగా చేశారే కనుక నిజమైన హీరో హీరోయిన్లు ఎవరయ్యా అంటే అమ్మా నాన్నలు. ఎస్ గురుగారు, ఇందాక స్టార్టింగ్లో మీరు తర్పణాలు వదిలేటప్పుడు వాళ్ళు పోయాక పెడతాం కదా అన్నారు కదా, ఆ పోయే అన్న మాట అసలు ఇట్లా కలుపుకున్న తగిలింది. ఆ బంధాల నుంచి మనందరికీ తెలుసు నో బడీ ఈజ్ పర్మనెంట్ హియర్ అని. అందరూ రావాలి, రాసిన నాటకంలో పాత్ర పోషించుకోవాలి, పోతా ఉండాలి అని. కానీ అది యాక్సెప్ట్ చేయడం చాలా కష్టంగా ఉంది గురుగారు. దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి? వేదాంత పరంగా దీన్ని ఏమంటారంటే కర్మ సిద్ధాంతం, అవశ్యం అనుభోక్తవ్యం. మనం శరీరం ధరించాం, కారణం అమ్మా నాన్న. సంస్కారంతో కూడుకున్న జీవితాన్ని వాళ్ళు మనకు అందించారు. ఎదిగే కొద్దీ మనం ఇంకా ఎదగాలి అనే ప్రయత్నం చేయాలి. ఉన్న చోట నుంచి ఉన్నత స్థానానికి మన ప్రయాణం వెళ్ళాలి. అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతాం. ఆల్వేస్ వాట్ నెక్స్ట్ అని ఉండాలి. ఈ క్రమంలో అమ్మా నాన్న సంస్కారంతో కూడుకున్న శరీరం, సంస్కారంతో కూడుకున్న ఆలోచనలు ఇచ్చారు. పండ చత్వ మేధ చార్విణి పర పశ్యంతి మధ్యమ వైఖరి. మధ్య మధ్యలో ఇలా టెక్నికల్ పదాలు వాడుతూ ఉంటే కూడా నాకు కొంచెం తృప్తి. లౌకికంగా చెప్పుకోవాలి అంటే ఏం మాట్లాడుతున్నామా ఆలోచించి మాట్లాడాలి. మౌనం చాలా గొప్పది, అలాగే మాట ఇంకా గొప్పది. అలాంటి మాట్లాడే శక్తి మనకు అమ్మా నాన్న వల్ల వచ్చింది. వాళ్ళు ఏం చెప్పారు, మనం ఏం చేస్తున్నాం, ఇది ముఖ్యం. దీన్ని ఆధారం చేసుకొని మనం మన జీవితాన్ని నిర్మించుకోవాలి. ఏదైనా చెప్పగానే విని అమలు చేయకుండా మన ఆలోచన, మన బుద్ధి అది కూడా ఉపయోగించాలి. క్షణాన్ని మనం వృధా చేయకూడదు. ఇది 3వ నియమం అవుతుంది ఇలా చెప్పుకుంటే. క్షణశ కణశ్చైవ విద్యామర్థంచ సాధయేత్. ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా నిమిషానికి 2 ప్రయోజనాలు ఉంటాయి. 1వ ప్రయోజనం జ్ఞానాన్ని పొందడం, 2వ ప్రయోజనం ఆ జ్ఞానాన్ని వినియోగించి డబ్బు సంపాదించడం. డబ్బు అంటే ఈ రోజుల్లో మనం చూసే వెల్త్ కావచ్చు, హెల్త్ కావచ్చు, లేదా ఆనందము కావచ్చు. అష్టైశ్వర్యాలు అనుకోండి. ఆనందం అంటే అన్నింటికీ కూడా పరమానందం. ఉపనిషత్తు స ఏకో బ్రహ్మణ ఆనంద అంట. బ్రహ్మానందము అన్నదాన్ని ఉపనిషత్తు ప్రస్తావన చేస్తుంది. అంత చిన్న లడ్డు ముక్క తింటే కూడా మనం బ్రహ్మానందం అంటాం. తిరుపతి నుంచి వచ్చిందా బ్రహ్మానందం. ఒక మంచి పాట విన్నామా బ్రహ్మానందం. ఒక మంచి సంగీతం విన్నామా, ఓ పుస్తకం చూసామా, ఓ పెయింటింగ్ చూసామా బ్రహ్మానందం. ఇది మనకు ఈ సంస్కారంతో కూడుకున్న జీవితాన్ని మనం గడిపితే వస్తుంది. ఇదే ముఖ్యం.